తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రి అయి నేటికి 30 సంవత్సరాలు అయిన శుభ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం వాచిలాల వెంకట రమేష్ వీవర్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో తణుకు మున్సిపల్ ఆఫీస్ నందు 200 మంది పారిశుద్ధ్య కార్మికులకు గాను రెయిన్ కోట్స్ మరియు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తణుకు శాసనసభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ విచ్చేశారు. మున్సిపల్ కార్మికులకు ఆయన చేతుల మీదుగా రెయిన్ కోట్లు పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తున్నారని వారిని కొనియాడారు. మున్సిపల్ కార్మికుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని వారికి ఎంత చేసినా తక్కువేనని అన్నారు. దీని వెనక శానిటరీ ఇన్స్పెక్టర్లు అలాగే వివిధ సిబ్బంది అందరూ కూడా కృషి ఉంటుంది. ఇది అందరూ వాళ్ళ గౌరవంగా బాధ్యులు కోరుతాం. నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు సెప్టెంబర్ 1, 1995. ఈ సందర్భంగా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మన తణుకు మాజీ వీవర్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి బావిలాల సరళాదేవి గారి సౌజన్యంతో మన మున్సిపల్ కార్మికులకు పారిశుద్ధ్య కార్మికులకు రెయిన్ కోట్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బావిలాల సరళాదేవి గారికి, వేదికను అలంకరించినటువంటి తణుకు పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ గారికి, మాజీ ఏఎంసీ చైర్మన్ బసవరామకృష్ణ గారికి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ మందిరబాబు గారికి, అలాగే పవన్కి, వేదికను అలంకరించినటువంటి తమరావు సత్యనారాయణ గారికి, మారుతీరావు గారికి, డిఈ గారికి, ఈ కార్యక్రమానికి చేసినటువంటి పారిశుద్ధ్య కార్మిక సోదరమణులకు, కార్మికుల అధ్యక్షులు ఆదినారాయణ గారికి, అందరికీ కూడా మీడియా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా ఈ సందర్భంగా మన తణుకు నియోజకవర్గ ప్రజలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 1995లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ముందుకు వెళ్ళింది అనేది మనందరం కూడా ఒకసారి పరిశీలన చేస్తే, మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ప్రజల ఇంటికి తీసుకెళ్ళి వారికి కావాల్సినటువంటి అవసరాలను తీసి రాష్ట్రంలో ఒక నూతన వరవడి సృష్టించి ఆ రోజు ప్రజలందరి మనసులోనూ కూడా ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా నిలిచారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆ రోజు 1990 ఈరోజు గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈరోజు సెప్టెంబర్ 1. నేటికి ఆయన తొలి ప్రమాణ స్వీకారం చేసి మరి నేటికి 30 సంవత్సరాలైన ఈ శుభ సందర్భంలో ఒక మంచి సేవా కార్యక్రమం చేయాలన్న తలంపుతో ఈరోజు తణుకు పురపాలక సంఘంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు 200 మందికి ఈవేళ వర్షాలు విపరీతంగా పడుతున్న ఈ సందర్భంలో వాళ్ళకి రక్షణగా రెయిన్ కోట్స్, ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మనం అందరం సంతోషించదగ్గ విషయం, దేశంలోనే మన భారతదేశంలోనే ఒక గొప్ప నాయకుడు, దిక్సూచి కలిగిన మార్గదర్శి ఎవరంటే అందరూ చెప్పగలిగే మొట్టమొదటి వ్యక్తి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి గొప్ప వ్యక్తి పరిపాలనలో మనందరం ఉన్నందుకు చాలా గర్వించాలి. ఆయన చేసిన ప్రమాణ స్వీకారం చేసిన ఈరోజు ఒక పండుగలా రాష్ట్రం అంతా చేసుకోవాలని నేను భావిస్తున్నాను. ఈ శుభ సందర్భంలో నిజంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఇంకా కోలాహలంగా జరగాలి. కానీ ఆయన ఆదేశాల ప్రకారం మనకి ఏరియాలో వర్షాలు ఎక్కువగా ఉండడం మూలంగా కొంచెం తక్కువగానే జరుగుతున్నప్పటికీ నేను అభిమానంతో ఈ
కార్యక్రమాన్ని మరి ఆయనకి చేసుకుంటూ ఆయన నిండు నూరేళ్ళు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఆయన ఆశీస్సులతో మన అందరం కూడా శుభంగా ఉండాలి, రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్ళాలి. దేశంలోనే ప్రపంచంలోనే మన ఆంధ్రప్రదేశ్ అంటే ఒకటిగా చూపించే గొప్ప వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అని ఖచ్చితంగా మీకు ఈరోజు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి కార్యక్రమానికి మరి గౌరవనీయులు మన తణుకు శాసనసభ్యులు ఆర్మిల రాధాకృష్ణ గారు విచ్చేసి మరి ఈ సేవా కార్యక్రమాన్ని ఆయనచే ప్రారంభించినందుకు, ఆయన విచ్చేసినందుకు ఆయనకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. విచ్చేసిన తెలుగుదేశం శ్రేణులకి, కార్యకర్తలకి అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు డ్రెస్సులు అందుకోవడం జరిగింది. వారి కళ్ళల్లో ఆనందం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని. ఎందుకంటే వైద్యో నారాయణో హరి అంటారు. డాక్టర్స్ తర్వాత మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, శుభ్రతతో ఉండాలన్నా, పరిశుభ్రాలన్నీ కూడా ఒకటిగా మెరవాలన్నా మరి నిజంగా ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉంటానే అని భావించి వారికి ఈ సేవని చేశానని మీకు తెలియజేసుకుంటూ, చివరిసారిగా నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.